నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు గట్టపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. నమస్తే గురూజీ. జై శ్రీమన్నారాయణ. గురూజీ, ఇంట్లో శాంతి లేకపోవడానికి మనకి జాతక పరంగా ఏమైనా దోషాలు ఉంటాయా? కొంతమంది నరఘోష, నరదృష్టి ఇలాంటివన్నీ కూడా అంటుంటారు. అసలు ఎందుకు వస్తూ ఉంటాయి? సహజంగా మనం సుఖంగా ఉండడం ఎదుటి వాళ్ళకి నచ్చదు. మానవ జీవితం ఎలా ఉంటుందంటే, ఈరోజు నవ్వామంటే సాయంత్రానికి ఏడవాలి, లేకపోతే ఎదుటి వాళ్ళు ఒప్పుకోరు, ఓర్చుకోలేరు. ఆ కళ్ళతత్వం ఎలా ఉంటుందంటే నాశనాన్ని కోరుతూ ఉంటారన్నమాట. అబ్బా వీరు ఏడుస్తుంటే బాగుంటుంది కానీ నవ్వితే బాగోదు అంటారు. లోపల ఉండేది మాత్రం లోపలేమో ఏడవాలనుకుంటారు, ఎదుటిగా ఏమో నవ్వాలనుకుంటారు. నవ్వాలి అనుకునేది తాత్కాలికం అనమాట. వాడి మనసు నుంచి వచ్చింది కాదు, నోట్లోంచి వచ్చిన మాట. వీళ్ళు ఏడవాలి అనుకునేది మనసులోంచి వచ్చిన మాట. కాబట్టి నరదిష్టి నరఘోష వల్లనే ఇంట్లో ప్రశాంతత ఉండదు. అలానే ఒక్కొక్క ఇంటికి కూడా చేతబడి చేస్తూ ఉంటారు, దానివల్ల కూడా ఇంట్లో ప్రశాంతత ఉండదు. అలానే భార్యాభర్తల మధ్యన కంఫర్టబిలిటీ ఉండదు. కంఫర్టబిలిటీ లేకపోతే కూడా ఇద్దరి మధ్యన అన్యూన్యత ఉండదు, ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఇంట్లో ఎప్పుడు కీచులు ఆడుకోవడం, గొడవలు ఆడుకోవడం లాంటివి, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నాయి అంటే దేవుడి మందిరంలో పూజ సరిగా చేయట్లేదు, అసలు స్ట్రెస్ అవ్వట్లేదు మేము అంటుంటే కనుక చుట్టాలు పక్కాలని చెప్పేసి ప్రతిరోజు కూడా ఇంటికి రావటం, ఎవరొకరు ఇంటికి రావడం లాంటివి, అంట్లు ఎప్పుడు కడుక్కుంటుండడం లాంటివి, ఇలాంటి వల్ల ఇంట్లో ప్రశాంతత ఉండదు అనమాట. శాంతిగా ఉండదు ఇంట్లో. అప్పుడు ఏం చేయాలంటే చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి దానికి. ఇంట్లో ఆవు పంచుకొని ఉంటుంది మనకి. ఈ రోజైతే షాపుల్లో దొరుకుతూ ఉంది. ఆవు పంచుకొని తీసుకొచ్చి ఇంట్లో చల్లుకోవడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అంటే ముఖ్యంగా ఇంట్లో కీచులు ఆడకూడదు, గొడవలు ఆడుకోకూడదు, ప్రశాంతమైన జీవితం ఉండాలి. ఇంట్లో పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసి అరవటం లాంటివి, కొట్లాడుకోవడం లాంటివి చేయకూడదు. అలానే మంచం కదలడం కానీ, సౌండ్లు రావడం కానీ, కుర్చీలో కూర్చుంటే సౌండ్ రావడం కానీ చేయకూడదు. అటక కింద పడుకోవడం లాంటివి చేయకూడదు. అలాంటప్పుడు ఇంట్లో ప్రశాంతత ఉండదు. అలానే ఇంటి కింద ఏదైనా నిధులు నిక్షేపాలు ఉన్నా కూడా ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఆ ఇల్లు పాడుబడిపోయినటువంటి ఇంట్లో ఉండడం కానీ, ఆ పెచ్చెలు ఉండేటువంటి ఇంట్లో ఉండడం కానీ, స్లాపు లోపల ఉన్నటువంటి ఇనుప వస్తువులు ఉంటాయి కదా, ఇనుప వస్తువులు అవన్నీ ఇంట్లో కనిపించడం కానీ చేయకూడదు. సంవత్సరానికి ఒకసారి మరమ్మతులు చేయించుకుంటూ ఉండాలి. అలానే వదిలివేయకూడదు. ఇంట్లో ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఏదన్నా ఎవరైనా కాలం చేసి ఉంటే ఆ ఇంట్లో అట్లనే వదిలివేయకూడదు, శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అందుకే ఎవ్రీ అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ వీరు ఒక టైం పెట్టుకోవాలి. ఆ టైంకి ఏంటంటే ఇంట్లో ఉప్పు, ఆ మెంతులు వేసినటువంటి నీళ్ళనితో ఇల్లు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో చున్నం కానీ పెయింట్ కానీ సంవత్సరానికి ఒకసారి వేసుకుంటూ ఉండాలి. ఆ ఇంటికి ముందుండేసి దిష్టిది గుమ్మడికాయ తీసుకుంటూ ఆ గుమ్మడికాయని అక్కడ పగలగొట్టకూడదు. అది తీసుకుని ఎక్కడ పారేటు నీటిలో కానీ పొదలు కానీ చెట్లు కానీ వేసేసేయాలి. ఆ ఇంటి మొత్తానికి ఎప్పుడైనా ఒక్కసారి దిష్టి తీయాలి. కర్పూరం బిళ్ళలతో చెవులు పెట్టుకుని కర్పూరం బిళ్ళలు ఇల్లంతా తిరగాలి. తిరిగేసి ఇంటి ముందుకు రోడ్డు మీదకి వచ్చేసి కాల్చేసేయాలి. అపార్ట్మెంట్లో ఉన్న కూడా అపార్ట్మెంట్ ముందుకు వచ్చేసి కాల్చేసేయాలి. ఇలాంటివి చేసుకుంటే ఇంట్లో కొంచెం ప్రశాంతత ఉంటుంది. అలానే పసుపు కొమ్ములు ఇంట్లో తీసుకొచ్చుకొని పసుపు కొమ్ములు ఇంట్లో ఎప్పుడు ఉండాలి. లక్ష్మీ గవ్వలు ఇంట్లో ఎప్పుడు ఉండాలి. సాలగ్రామం ఒకటైనా సరే ఇంట్లో ఉండాలి. మతంతో కులంతో సంబంధం లేదు. దేవుని ఫోటోలు ఉంటాయి కదా, ఆ దేవుని ఫోటోలు దిష్టి బొమ్మలుగా పెడుతూ ఉంటారు చాలా మంది. దిష్టి వినాయకుడని, దిష్టి హనుమాన్ అని, దిష్టి లక్ష్మి అని చాలా మంది చూస్తున్నాను ఈ మధ్య కాలంలో. ఆ దిష్టి అలా పెట్టకూడదు. ఇచ్చినోడు దరిద్రుడు, పెట్టుకున్నాడు అంతకన్నా దరిద్రులు. కాబట్టి ఆ దిష్టి స్వాములకి మనం పూజిస్తాం, ఇంట్లో దేవుడిగా కొలిచి అదే దేవుడిని బయట పెడతాం. కాబట్టి ఆ దేవుడికి సెక్యూరిటీ లేకపోతే కోపంతో మనల్ని బాధిస్తూ ఉంటాడు. అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. దిష్టి కట్టినటువంటి నిమ్మకాయలు కావచ్చు, గుమ్మడికాయలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి మాసం ఒకసారి మార్చాలి. ఎంత పెద్ద దేవుడు ఇచ్చినా, వరం ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే అది మాసానికి ఒకసారి మార్చాల్సిందే. ఇక ఎండిపోయినటువంటి ఆ తోరణ పాకులు కడుతూ ఉంటారు. మామిడాకులు, అరిటాకులు, అలా అరిటాకులు కట్టర్లేండి, మామిడాకులను తమలపాకులు కడుతూ ఉంటారు. అవి ఎండిపోయేదాకా ఉంచకూడదు. వారం రోజులకన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగా పెలుసుగా ఉన్నప్పుడు ఇంట్లో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటే అప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. విడిచిన బట్టలు తొక్కడం, ఇంట్లో గచ్చుకుండలుగా బట్టలు వేసుకుని తొక్కడం, పాత బట్టలు వేసుకోవడం, ఇవన్నీ కూడా అనాగరికం. ఇవన్నీ చేయకూడదు. స్నానం ప్రతిరోజు చేస్తూ ఉండాలి. దేవునికి ప్రతిరోజు దీపారాయణ చేస్తూ ఉండాలి. ఇలాంటి చేస్తే ప్రశాంతత ఉంటుంది, శాంతి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇంట్లో కంఫర్టబిలిటీ లేకుండా పెళ్లి చేస్తున్నారు అనుకోండి, ప్రతినిత్యం కూడా శివారాధన చేసుకోవాలి, ప్రతినిత్యం కూడా దేవుడు ఆరాధన చేసుకోవాలి. అప్పుడు ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది. ఒకరికొకరు తినిపించుకోవాలి, ఒకరికొకరు వాటర్ అయినా తాగారు కనీసం ఇంట్లో భార్యాభర్తలు. అప్పుడు అన్యూన్యంగా ఉంటారు, కంఫర్టబిలిటీ సెట్ అయిపోతుంది. ఇవి చేస్తే ఇంట్లో ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ గురించి మీరు చెప్తున్నారు. ఓకే, మరి దానికి పరిహారం మీతో చేయించుకోవాలి అంటే ఎలా? నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనకు తెలిస్తే ఫస్ట్, ఇప్పుడు గురువులు చాలామంది ఉన్నారు, దాంట్లో దొంగ స్వాములు ఉన్నారు, మంచివారు ఉన్నారు. వాళ్ళ వల్ల మాకు పేరు పోతుంది, మా వల్ల వాళ్ళకి ఏం పోతుందో తెలియదు, కానీ వాళ్ళకి ఆదాయం పోతుంది. ఖచ్చితంగా అదే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనల్ని సంప్రదిస్తే మన దగ్గర ముందు వారికి ఉన్న సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడ ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఈ నెగిటివ్ని గుర్తుకోవాలి, ముందుగా వాళ్ళు గుర్తించుకుంటే చాలు. గుర్తించుకుంటే మన దగ్గరికి వచ్చే సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఆరోగ్య సమస్య వస్తుంది. ఇప్పుడు మనిషి ఆరోగ్య సమస్య ఎక్కడ వచ్చింది? మనకి లివర్ కానీ, కిడ్నీ కానీ
యూట్రస్ కానీ గర్భసంచి కానీ లేదా ఇంట్లో ఏదైనా సమస్య బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ అలానే తలనొప్పి వస్తుంది అంటే ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యలు అనుకుంటారు. కాదు ఇవన్నీ నెగిటివ్ వల్ల కూడా వస్తాయి. సరిగా తినలేకపోతున్నాడండి, ఎక్కువ పాస్ వెళ్తున్నారు, కిడ్నీ సమస్య అంటున్నారు, ఇవన్నీ నెగిటివిటీలో వస్తాయండి. లోపల గర్భం ఏర్పరచుకుంటాయి అవి, ఆ నెగిటివిటీ స్థానం ఏర్పరచుకుంటుంది కదా, అవన్నీ కూడా నెగిటివిటీలో వస్తాయి. గ్రహించుకోవాలి అందరూ. హాస్పిటల్కి వెళ్ళే ముందు గురువు దగ్గరికి సంప్రదించండి. అలాంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినాయి, దానికి పరిష్కారం ఆపరేషన్ అంటున్నారు అన్నప్పుడు కత్తి పెట్టక ముందే గురువు దగ్గర రండి. గురువు దగ్గర సొల్యూషన్ మీకు 100% దొరుకుతుంది. ఇక ముదిరిపోయింది అంటే క్యాన్సర్ లాగా 4th స్టేజ్కి వచ్చేదాకా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా దానికి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆస్తమా కానీ టీబీ కానీ క్యాన్సర్ కానీ ఉన్నాయి. ఇవి తగ్గనటువంటి జబ్బులు కదా. అసలు ఈ జబ్బులు రావడానికి కారణమే ఈ ఆత్మలు. ఈ జబ్బులు రావడానికి కారణమే ఇంట్లో ఉన్నటువంటి ధనపిశాచులు, కొరివి దెయ్యాలు ఇలా ఇంటికి ఆవహిస్తూ ఉంటాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంట్లో ఏదో పని చేసుకున్నప్పుడు మైండ్ సెట్ని కొట్టేస్తాయి మందు, ఈ మైండ్కి ఎక్కేస్తాయి. ఈ మైండ్కి ఎక్కేసింది కాస్త లోపలికి వెళ్ళిపోతాయి, లోపలికి వెళ్ళి కిడ్నీలో ఉండిపోతాయి అనమాట. ఈ లివర్ కిడ్నీస్ పాడు చేస్తాయి. దానివల్ల మనకి చాలా మందికి వెరికోస్ వస్తుంది, నరాలు ఇది ఉంటుంది అనమాట. అవన్నీ కూడా లోపలుండి మనకి తెలియనటువంటి ఒక నెగిటివిటీ ఆత్మలు ఉంటాయి. ఆ ఆత్మల ద్వారా వచ్చేవి మాత్రమే. ఇవన్నీ కూడా గ్రహించుకుంటూ గమనించుకుంటూ గురువు దగ్గరికి వెళ్తే మాత్రమే సొల్యూషన్ దొరుకుతుంది. కానీ హాస్పిటల్కి వెళ్ళారంటే వెళ్తూనే ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మన సమస్య వచ్చిందా గురువుని సంప్రదించండి. గురువు గారు నిజంగానే నీకు హెల్త్ ఇష్యూ ఉంది, వేరే లేదంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి. ఆ ఎంచుకునేది కూడా గురువుని మంచి వాళ్ళని ఎంచుకోండి. ఇది నా సలహా. ఓకే, థ్యాంక్ యూ. సో మీలో ఎవరికైనా సురేష్ బాబు గారిని కాంటాక్ట్ చేయాలి, మీ సమస్యలు తీరాలి అని అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.